రంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడు మండలం హస్నాబాద్ గ్రామంలోని చెరువు కట్టపై నిర్మించిన గంగామాత గుడి 1 వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీలమధు ముదిరాజ్ హాజరయ్యారు. వారికి హుస్నాబాద్ గ్రామం ముదిరాజ్ బంధువులందరూ ఘన స్వాగతం పలుకుతూ శాల్వాలతో పూలమాలతో ఘనంగా సత్కరించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత సమావేశంలో నీలమధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మంత్రి దామోదర్ దృష్టికి తీసుకెళ్లి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, ఇక్కడ మెట్ల గురించి స్వామి ముంగి మహారాజు అడగడంతో వెంటనే ఆ యొక్క పనిని చేపడతానని హామీ ఇవ్వడం జరిగింది. నీలం మధు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి శాల్వాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో హుస్నాబాద్ గ్రామం ముదిరాజు సోదరులు, మత్స్యకారుల సంఘం సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ముదిరాజు పెద్దలు, చిన్నలు, యువకులు తదితరులు, ఆడపడుచులు, సోదరిమణులు భారీగా హాజరై ఘన స్వాగతం పలకడం జరిగింది. అన్న కొద్దిగా ఇక్కడ గోపాల ఎంటర్ జరుగుతుంది. మనలు కోటింగ్ పడవ హైదరాబాద్ దగ్గరలో హలో ముదిరాజుల ఐక్యత, జై ఎన్ఎంఆర్, జై ఎన్ఎంఆర్, జై ఎన్ఎంఆర్, జై ఎన్ఎంఆర్. స్లోగన్ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం.
ముదిరాజుల ఐక్యత. మీద అయిపోతే జర ముంగట్కెళ్ళి జరగండి అన్న, ఒక ఫోటో తీసుకున్నా అన్న, జర ముంగట్కెళ్ళి జరగండి. ప్రసాదం తీసుకో. మళ్ళీ తీసుకోరా మోయి కొద్దిగా ఇంకెందుకు చెప్పు రాదు రిస్కే కాటున్నావా పోదాం కూడా మేడం ఏమంటుంది ఇంకా ఏం మాట్లాడుతామో నామేతోటి మనం చేసిన వరకే కరెక్ట్ అంటే చెప్పి మారుతనతో చెప్పి నీ తినరాలు ఏదన్నా పెట్టి నీకు ఎట్లా నష్టం అట్లా చెప్పాలి దమాకు నాకు అర్థం కాదు రోజు ఒక అది ఇప్పుడు నీకు బిల్డింగ్ క్యాన్సల్ అవుతుందా తెలియదు ఏది తెలియదు అర్థం ఇక్కడికి మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఫోటో హలో పోలరు ఎంట కూడా పోలరు అన్నా ఉప సర్పంచ్ సంఘ నాయకులు గ్రామస్తులు అన్నలు అక్కలు చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు ఎన్నగారు వేసిన సభ్యులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాకు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంకి వచ్చి అమ్మ గంగమ్మ జాతరలో దర్శనం చేసుకోవాలన్నా అని చెప్పి చాలాసార్లు ఫోన్లు చేసి అక్కడికి కూడా ఇంటికి వచ్చారు. పోయినసారి వీలు కాలేదు కాబట్టి ఈసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. మా అమ్మవారు కూడా మన ప్రాంత ప్రజల్ని ఇక్కడ ఉన్న అందరూ కూడా ಚೆನ್ನಾಗಿ చూసి అన్ని పంటలు కూడా మంచి పంటలని ఆ అమ్మవారిని కోరికలు చేసుకున్నాం. అట్లనే ఈ ప్రాంతానికి కూడా ఎందుకంటే మన జిల్లాలో మంచి మంత్రివర్యులు ఉన్నారు దామోదర రాజనరసింహ గారు. ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ ప్రాంతాన్ని కూడా టూరిజం పాయింట్ లాగా చేస్తాడు. మీరు కూడా గ్రామస్తులందరూ కూడా ఆయనకు తెలియజేయండి. మేము కూడా ఆ ప్రాంతం బాగుంటది. అక్కడ బడుగు బలహీన వర్గాలు అన్ని ప్రజలు కూడా ఆ ప్రాంతంలో చాలా మంది ఉపాధి కూడా అక్కడ దొరుకుతుందని చెప్పి చెప్తా. ఆయన కూడా చేయడానికి కూడా నేను కూడా మన ఇంట్లో నుండి ఉన్నప్పుడు కూడా టూరిజం వాళ్ళని పిలిపించి అవన్నీ ఏమేమి చేయాలని కూడా డిస్కషన్ చేసినప్పుడు నేను అక్కడ ఉన్నా కాబట్టి మినిస్టర్ గారు కూడా ఈ ప్రాంతాన్ని చాలా డెవలప్ చేస్తారని అనుకుంటున్నా. అవుతుంది కూడా అని తెలియజేస్తున్నా. నేను ఈరోజు నా కులబంధువులు అందరూ కూడా కులబంధువులు అదేవిధంగా బడుగు బలైన వర్గాలు కూడా జిల్లాలే కాదు రాష్ట్రంలో మొత్తం కూడా
నీలమ్మదు అంటే మా బడుగు బలైన వర్గాల బిడ్డ, బీసీ బిడ్డ, మా అందరికి అండదండలు ఉంటాడు. మీ అందరూ కూడా ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. మీ అందరి ఈ ప్రేమను కూడా ఇంకా కూడా ముందు ముందు ఇంకా ఎక్కువ చేసుకొని పోతా. నాతో అయిన సాయం కూడా మహారాజు కూడా చెప్పాడు, ఇక ఈ ప్రాంతంలో మెట్లకి ఇబ్బంది ఉంది, మెట్లు చేయాలని అన్నాడు. ఖచ్చితంగా నాతో అయిన సాయం కూడా నేను ఖచ్చితంగా పంపిస్తాను. అన్ని దాదాలకు కూడా వచ్చి మంచి దర్శనం చేసుకుంటా, అందరినీ సలహా చూడాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.